Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. వై ఆర్ యూ క్యాస్ట్ డౌన్, ఓ మై సోల్? Psalms 42 చాప్టర్ 5th వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. యోహాన్ గారు దేవుని యొక్క పరిచర్యలో ఆయన సువార్తను అన్ని జనులకు పంచిపెడుతూ దేవుని యొక్క మాటలను వివరిస్తూ అనేకులను దేవుని వైపు తిప్పుటకు ఆయన ఎంతగానో సాహసం చేస్తూ ఉండగా, అక్కడున్న వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరూ కూడా యోహాన్ గారిని ఎలాగైనా ఆ సువార్త పరిచర్య చేయకుండా అడ్డగించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ, అలాగే చిట్టచివరికి పాత్మాసు యొక్క ద్వీపానికి ఆయన్ని నిషేధించినట్లుగా యోహాన్ గారిని అక్కడ వేసినప్పుడు యోహాన్ గారు కృంగిపోతారు. అప్పుడు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు అని చెప్పి ఆయనతో మాట్లాడుచూ ఉంటారు. అంటే దేవుడు ఎలాంటి కృంగుదల పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ ఆయన సమీపంగా ఉంటాడనేది ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకి తెలియపడుతుంది. మనము ఏ విషయంలోనూ ఈ యొక్క లోక సంబంధమైన వాటి వైపు చూడకుండా ఆత్మ సంబంధమైన, అంటే మన దేవుడు ఉన్నాడని, ఆయన మన కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, దేవుని ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆదరణ మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి యోహాన్ గారికి తోడై ఉన్న దేవుడు మనందరికీ కూడా దేవుడై తోడై ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క కృంగుదల విషయంలోనూ దేవునికి అప్పగించినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే, దేవుడు మన యొక్క ప్రార్థనకి సమాధానం ఇచ్చి మన కృంగుదల అన్నిటిలో నుంచి లేవనెత్తే దేవుడుగా మన ప్రభువారు ఉన్నారు. ఈ విధముగా మనమందరము కూడా మన జీవితంలో ఎలాంటి సందర్భాలు, పరిస్థితులు మనము కృంగిపోకుండా దేవుని వైపు చూస్తూ ఆయన ఇచ్చే మాటలను ఆదరించబడుతూ ఆయన యొక్క మార్గంలో నడిచినట్లయితే మన అందరికీ దేవుడు ఆయన ఆదరణకర్తగా ఉంటాడు. మన ప్రాణాన్ని కాపాడుతాడు. కృంగిపోకుండా మనల్ని సేద తీరుస్తాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క ప్రేమలో, ఆయన యొక్క కృపలో మనం వర్ధిల్లే వారముగా అటు యొక్క సహాయమును దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈ వాగ్దానంలో మాతో మాట్లాడినందుకు ఈ దినాన మీకెన్నో వందనములు. దేవా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి హృదయంలో ఈ దినాన ఎలాంటి కృంగుదల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువా, మీరే వారికి తోడుగా ఉండి వారి యొక్క హృదయంలో మీరు సమాధానము దయచేయమని, కృంగుదల నుంచి విడుదల దయచేయమని, అటు యొక్క కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.